శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతియే నమ. యావత్ భారతానికి వందన. కాకపోతే ఈ వీడియోలో విజ్ఞానం కోసమో వినోదం కోసమో వచ్చిన వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే, ఈ వీడియో అనేది విజ్ఞానం కోసం కానీ వినోదం కోసం కానీ సరదా కోసం కానీ చేసింది కాదు. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసి మీరు వేరే వీడియోలోకి వెళ్ళిపోవలసిందిగా మనవి విజ్ఞప్తి. ఇకపోతే విషయానికి వస్తే కనుక, అర్హత అనే విషయం మీద మాట్లాడుకుంటే కనుక, ఏ భగవంతుడిని చూడడానికి కానీ పొందడానికి కానీ కావలసిన అర్హత, అంటే అర్హత మీన్స్ క్వాలిఫికేషన్. ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? దీనికి మీకు అర్థమయ్యే భాషలో దీన్ని తెలుసుకోవాలి అని అంటే, ఒక ప్రమిదలో ఒక ఒత్తేసి నూనె పోసి వెలిగించినప్పుడు అన్నీ సరైన సమపాళ్లల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఒత్తి ఆ ప్రమిద అనేది, ఆ జ్యోతి అనేది వెలుగుతుంది. అది ఒక వెలుగునిస్తుంది. అందులో నూనె ఎక్కువైనా ఒత్తి మునిగిపోయి ఆరిపోతుంది. లేదు, ఆ ఒత్తి మండటానికి అవసరమైనటువంటి గాలి కావలసిన దానికన్నా హెచ్చు మోతాదులో వచ్చిన జ్యోతి ఆరిపోతుంది. లేదు, ఆ ఒత్తికి మసిబట్టి అంటుకోవడానికి వీలు లేకుండా ఉన్న అది చిన్నగా మినుగుబట్టి ఆరిపోతుంది. ఇలా ఒక ఒత్తు ఎలగటానికి అన్ని విధాల అన్ని రకాల పరిస్థితులు సరైన విధంగా సమయానుకూలంగా, అంటే వాటికి అనుకూలిస్తేనే ఆ ఒత్తి అనేది ప్రజ్వలంగా వెలిగి మనకి మార్గదర్శనం కాగలదు. ఇది విడిగా మన వాడుక భాషలో మనం అర్థం చేసుకోవాలి అని అంటే, కాలప్రవాహంలో మనిషి అనేది ఒక మాయావసుడు అంటే మనకున్న అరిషడ్ వర్గాలలో కొన్ని గుణాలు ఆకర్షణాపూర్వకమైనవి, కొన్ని ఏమో బలవంతంగా అనుభవింపజేసేవి, అంటే మనిషిని ఒక స్థాయిలో ఉద్రేకపరిచేవి. మరికొన్ని వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఒక బొగ్గులు కుమిలేటట్టు మన కుమిలింపజేసేవి. ఈ అరిషడ్ వర్గాలు అనేవి ఏ రకంగా చూసుకున్నాను, అవి మనిషికి ఏ రకంగానూ ఒక రోగాలు లాంటివి. అవి ఏ రకంగానూ మేలు చేయవు, మనిషి పతనానికే కారణమవుతాయి. కానీ అజ్ఞానుడైన మనిషి అనేవాడు వాటి మాయలో నిరంతరం పడుతూ వాటి చేత చిక్కి అవస్థల పాలై వేదనలు చెందుతూ బాధలు పడుతూ ఉంటాడు. జ్ఞాని అయిన మనిషి ఆ అరిషడ్ వర్గాల వారిన పడకుండా వివేకవంతుడై బయటికి వచ్చిన అతనికి ప్రబలమైన ఒక మాయా అనబడే ఒక భయంకరమైన వలయం అతన్ని చుట్టూంటుంది. మాయా అంటే ఏంటి? మాయా అంటే మనం నేర్చుకోదగిన జ్ఞానం, అంటే మనకు అవసరమైన, ఏదైతే మన జీవితోద్ధరణకి మూల కారణమవుతుందో, ఏదైతే మన జీవ చైతన్యానికి ఉద్ధరింపబడేటువంటిది, మన జీవ చైతన్యం ఆ భగవంతుల్లో కలవడానికి ఉపయోగపడేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మాయా విహిత కర్మలు. ఇంకా మన జీవనోపాధి, భార్య బిడ్డలు, ఇవన్నీ ఈ వ్యవహార శైలి ఇత్యాది లౌకిక ప్రపంచ కర్మలన్నీ మాయాపూర్వకమైన వ్యవహారాలు. అయితే మనిషి భగవంతుడి దగ్గరికి వెళదాం అని అనుకున్నప్పుడు ఈ కాలంలో నిర్ణయించబడి ఉన్న మాయ, నీ కోసం నిర్ణయించబడి ఉన్న మాయ అంటే, ఇది మీకు అర్థం కావాలి అని అంటే, సపోజ్ ఒక ఎక్స్ అనే వ్యక్తిని అనుకుందాం కాసేపు. ఆ ఎక్స్ అనే వ్యక్తి ఒక 100 ఏళ్ల క్రితం జన్మించాడు. ఆ 100 ఏళ్ల క్రితం జన్మించినటువంటి వ్యక్తి ఒక మామూలుగా యుక్త వయసు పడాడు, ఏదో చదువుకున్నాడు, యుక్త వయసు పడాడు, గృహ అవసరాల నిమిత్తం ఏదో ఉద్యోగం చేస్తాడు. అతడున్న కాలంలో సెల్ ఫోన్, రేడియో, ఇన్స్టాగ్రామ్ ఏమి లేదు. అతడిని ఉన్న పరిస్థితుల్లో అతడు వ్యవహరించే తీరు, అతడి యొక్క కాలం మాయ. అలా కాకుండా ఆ ఎక్స్ అనే వ్యక్తి ప్రస్తుత కాలంలో జన్మించాడు. అతడి ఎడ్యుకేషన్ విధానం,
జీవన విధానం, అతడి చుట్టూ ఏర్పడే మాయ అనేది వేరే రకం. అంటే కాలంలో ఒకే వ్యక్తి రెండుసార్లు జన్మించిన అతడి చుట్టూ ఏర్పడేటువంటి మాయ విభిన్నంగా ఉంటుంది. అది కాలరూపకంగా వివిధ రూపాలలో, విచిత్ర రూపాలలో ఉంటుంది. దీన్ని పోల్చుకోవాలంటే ఒక విపరీతమైన వేగంతో చెల్లిస్తున్నటువంటి నీటి ప్రవాహంలో ఒక సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా ఈ కాల ప్రవాహంలో ఉన్న ఈ మాయలు చిక్కుకుని జీవి నిరంతరం ఆ సుడిగుండంలో చిక్కుకుని నీటి ఎదుర్కొంటుంది. అలా ఈ కాల ప్రవాహంలో ఈ మాయకి మనిషి అనేవాడు పూర్తి మాయా వస్తుంది. ఎవరైతే దాన్ని ఏమంటారంటే భగవంతుడిని చేరాలి అని ఆశతో ఉంటాడు, ఎవడైతే తన చైతన్యాన్ని ముందరికి సాగాలి, ఈ జన్మలో ఉద్ధరింపబడాలి అనుకుంటాడు, వాడే తను ఉద్ధరింపబడే కర్మల వైపు, జ్ఞానం వైపు, అకర్మల వైపు చూస్తాడు. చూసి ఇవి అనేవి ఎప్పుడైనా కాదు, ధర్మం అనేది తను ఎన్ని రకాలుగా ఎన్ని రూపాలలో ఉన్నా ఆశ్రయిస్తేనే వచ్చి రక్షిస్తుంది. అంటే దాన్ని అనుసరిస్తే, దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఆశ్రయించి రక్షించమని ప్రార్థిస్తే మాత్రమే ధర్మం కరుణిస్తుంది. విడిగా మాత్రం ధర్మం తనకి తానే వచ్చి నేను నిన్ను రక్షిస్తాను, నన్ను పట్టుకో, నన్ను చేతపట్టు అని ఎప్పుడూ ధర్మం చెప్తాను. కానీ చెడ్డ గుణాలు మాత్రం మనల్ని ఎంత దూరంగా ఉన్నా నిరంతరం వచ్చి బానిసల్లాగా ప్రాధాయపడుతూ మనల్ని వాటికి మనం పొరపాటున లొంగితే కనుక మన జుట్టు పట్టుకుని మనల్ని నిరంతరం ఆడించాలని ప్రయత్నిస్తూ ఇది విఘ్నులైన మనుషులు లౌకికవాదాలలో ఈ మాయ చేతల్ని, దీని కర్మల్ని, దీని విచిత్ర విన్యాసాలను చూస్తూ వాళ్ళ జీవన శైలి, అంటే వాళ్ళ జ్ఞానపూర్వకమైన కర్మలు చేసుకుంటూ ఇవేమి కర్మల జరగకుండా కృష్ణలో భగవద్గీతలో కృష్ణుడు కర్మలన్నీ చేసి భగవంతుడు ప్రతి కర్మని, కర్మ యొక్క ఫలితాన్ని భగవతార్పణం చేసి తాను అనుక్షణం ఉద్ధరించబడుతూ ఇది మాయలో ఉన్న మనిషికి ఎంత చెప్పినా అర్థం కాదు. అతడికి ఎంత అర్థమయ్యేలాగా చెబుదామన్నా అతడు వినిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. దీన్ని మరొక భాషలో చెప్పాలంటే, ఒక మనిషి పుట్టుకతో వాడిని ఒక రూమ్లో బంధించి రూమ్లో ఉంచి వాడికి ఆ రూమే ప్రపంచం, రూమే సర్వస్వం, రూమే సమస్తం అని చెప్పి చూపిస్తే అతడికి అంటే ఉదాహరణగా బావిలో కప్ప, బావిలో ఉన్న కప్పకి అవే ప్రపంచం అవుతుంది. ఆ బావిలో ఉన్న కాసిన నీటిలో మహాసాగరాలు. అలా బయట నుంచి వచ్చిన ఒక చేప, అయినా ఇది కాదు లోకం, బయట అనంతమైన విశాలమైన ఆకాశం ఉంది, అంతులేనన్ని నీళ్లు ఉన్నాయి, అక్కడ ప్రపంచం మరోలా ఉంటుంది అని చెప్తే బావిలో ఉన్న కప్ప నమ్మటానికి యత్నించదు. ఎందుకంటే అది పుట్టినప్పటి నుంచి చూసింది దాన్ని. అవన్నీ ఉంటాయా అని అది ఎప్పుడు ఓటరించాలనేసి వస్తుంది. దాన్ని తీసుకుని వెళ్ళి ఆ ప్రపంచాన్ని, ఆ పెద్ద సాగరాన్ని చూపిస్తేనే అది ఏమన్నా నమ్మడానికి ప్రయత్నిస్తుంది. అంత ఓపిక, అంత తీరిక, అంత గొరుగు పట్టిన వాళ్ళే ఎవరో లోకాన్ని ఉద్ధరించడానికి కొద్ది మంది అంటే ముని వేళ మీద లెక్క పెట్టచ్చు. మనం శాస్త్రాలు, వేదాలు, పురాణాలు అన్నీ గొంతెత్తి ఎలుగెత్తి ఘోషిస్తూ ఉన్న మనిషి సత్యాన్ని ఒప్పుకోవడానికి అతడి అహం అనేది ఇచ్ఛేదించదు. అతడు భగవంతుడు ఉన్నాడు అంటే భగవంతుడి యొక్క చైతన్యం ఇలా ఉంటుంది, ఆయనని నమ్మి నమస్కరించడానికి అతడికి అహం అడ్డం వస్తుంది. తను నేర్చిన విజ్ఞానం చంద్రుడిని కూడా అధిరోహించే ఈ రోజుల్లో భగవంతుడిని నమ్మడం ఏమిటి అని ఒక విచిత్ర తర్కాన్ని పట్టుకుని వస్తాడు. ఇక అట్లాంటి వాడికి నిద్రపోతున్న వాడిని మేల్కొల్పడం, నిద్ర నటిస్తున్న వాడిని మేల్కొల్పడం, విజ్ఞానం అంతులేని రీతిలో ప్రబలిన ఈ విజ్ఞానం
గతంలో లేదు కాదు, ఇదేం కొత్తగా వచ్చింది. ఇంతకు పూర్వం ద్వాపరయుగంలో చెప్పుకోవాలి అంటే ఇంతకన్నా గోళాలతో యుద్ధాలు చేసుకున్నారు. గోళాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఫ్లయింగ్ సాసర్లలో యుద్ధాలకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో పోరాడిన రాక్షసులు ఎంతో మంది ఉన్నారు. విజ్ఞానం అనేది రాక్షసుల దగ్గర ఉంది, దేవతల దగ్గర ఉంది. కాకపోతే అది కాల ప్రవాహంలో అది సడన్గా మన ప్రపంచం నుంచి మాయింది. అలాగే ఇప్పుడు మనం సాధించిన విజ్ఞానం కానీ ఇవన్నీ కానీ సడన్గా ఒకరోజు మాయమైంది. ఆ తర్వాత జనరేషన్కి ఇప్పుడున్న ఈ పరిస్థితులు, ఈ వ్యవహారాలు ఇవన్నీ చెప్తున్నాం. మనం ఇప్పుడు గతాన్ని నమ్మడానికి ఎలా ఒప్పుకుమో వాడు అప్పుడున్న పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయి అని చెప్తే నమ్మటానికి ఒప్పుకుంది.